వీక్షకులకు స్వాగతం. నమస్కారం. వైఎస్ రాజశేఖర రెడ్డి, తిరుమల తిరుపతి దేవస్థానం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రంలో ఉన్న ఇద్దరు మేధావులు, ఒకరు మాజీ ఎంపీ, ఒకరు మాజీ సిఎస్. మాజీ సిఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో తిరుపతిలో చేసిన మహాపచారం గురించి ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఖండిస్తూ తీవ్రంగా మాట్లాడిన విషయాలు మనం ఈ మధ్య చూసాం. అలాగే మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కలిస్తే తప్పే ఉంది, లైట్గానే కలిసింది కదా అంటూ జగన్ రెడ్డిని సమర్థించిన తీరు. వీరిద్దరూ కూడా రాజశేఖర రెడ్డికి సన్నిహితులే. ఇద్దరు జగన్ రెడ్డి చేసిన అపచారాన్ని ఒకరు సమర్థిస్తే ఒకరు ఖండించారు. వారిద్దరి వీడియోల మీద, వారిద్దరి ప్రసంగాల మీద విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు వేసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్కారం అండి. నేను ప్రస్తావించినట్టు ఇద్దరు మేధావులు రాజశేఖర రెడ్డి కుటుంబానికి అత్యంత సన్నిహితులు, బాగా తెలిసిన వాళ్ళు. ఒక ఆయన మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు, రెండో ఆయన సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ మాజీ సిఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు. మహాప్రసాదాన్ని చేసిన మహాపచారాన్ని ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఖండించి, నేను ఆనాడే చెప్పాను తప్పు చేస్తున్నారని చెప్పి ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రెండో పక్కన ఉండవల్లి అరుణ్ కుమార్ గారు లైట్గా కలిస్తే తప్పేంటి అంటూ జగన్ రెడ్డిని సంబంధించిన తీరుని మీరు ఎట్లా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు సార్? ముందుగా మీరిచ్చిన ఇంట్రడక్షన్ తోటి నేను విభేదిస్తున్నాను. ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే, ఉండవల్లి అరుణ్ కుమారు జగన్మోహన్ రెడ్డికి సన్నిహితుడు. ఉండవల్లి అరుణ్ కుమారు రాజశేఖర రెడ్డికి సన్నిహితుడు. జగన్మోహన్ రెడ్డి మీద పుత్రవాత్సల్యంతో ఈగ కూడా వాలకుండా చూసే వ్యక్తి. అందులో ఎటువంటి సందేహం లేదు. మీరు చెప్పిన దాంతో ఏకీభవిస్తున్నాను. కానీ రెండో విషయం, ఎల్వి సుబ్రహ్మణ్యం ఆయన రాజశేఖర రెడ్డికి సన్నిహితుడు అంటే సన్నిహితుడు అని ఎందుకన్నానంటే, ఆయన కెరీర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఆయన పనితీరు గమనిస్తే ఆయనతో కలిసి పనిచేసిన తీరుని బట్టి అన్నా నేను. అంటే ఇంకొకటి కూడా ఉంది. రాజశేఖర రెడ్డి టైంలో జరిగిన కుంభకోణాలలో ఎల్వి సుబ్రహ్మణ్యం పేరు కూడా వచ్చింది. ఆ తర్వాత ఈయన సాధికారికంగా నేనేం తప్పు చేయలేదు, అడ్మినిస్ట్రేటర్గా నేను తీసుకున్న నిర్ణయాలు ఇవి, నా మీద కేసు పెట్టడానికి వీలు లేదు, అవకాశం లేదు అని తనకు తాను ప్రూవ్ చేసుకోవటం వల్ల ఎల్వి సుబ్రహ్మణ్యం ఆ కేసుల నుంచి, అంటే ఏవైతే జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులుగా పేరు పొందినాయో ఆ కేసుల నుంచి రిలీవ్ అయిపోయాడు. దొరికిపోయి అన్యాయం అయిపోయింది బీపీ ఆచార్య, ఇంకా కొంతమంది, శ్రీలక్ష్మి గారు, వీళ్ళందరూ. శ్రీలక్ష్మి లాంటి గొప్ప వ్యక్తుల పేరు మనం ఉటంకించడం అనవసరం. బీపీ ఆచార్య అమాయకంగా ఇరుక్కుపోయాడు. నేను అందుకని ఆయన పేరు చెప్పాను. వాంటెడ్గా శ్రీలక్ష్మి లాగా కావాలని ఏవో అది ఇది తిమ్మిని బమ్మిని చేసి ఇరుక్కోవటం కాదు, అన్యాయంగా ఇరుక్కుపోయాడు. బీపీ ఆచార్య కూడా అన్యాయంగా ఇరుక్కుపోయాడు. అందుకని నేను ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని రాజశేఖర్ రెడ్డికి సన్నిహితుడు అంటే నేను ఒప్పుకోను. ఎల్వి సుబ్రహ్మణ్యం ఈజ్ అన్ ఏబుల్ అడ్మినిస్ట్రేటర్. ఆయన ఎప్పుడైనా కానీ ఆయన తన సర్వీస్ కాలంలో ఎక్కడా కూడా ఏ రాజకీయ నాయకుడికి కూడా వంతపాడల. ఏ రాజకీయ నాయకుడికైనా సరే అతను తీసుకున్న నిర్ణయం తప్పు అయితే నిర్మోహమాటంగా మొహం మీదే చెప్తాడు ఎల్వి సుబ్రహ్మణ్యం గారు, నువ్వు చేసేది తప్పు, ఇందులో నేను సంతకం పెట్టను అని క్లియర్ కట్గా చెప్పే వ్యక్తి ఎల్వి సుబ్రహ్మణ్యం. అందుకని అంటే నాకు ఎల్వి సుబ్రహ్మణ్యం ఆయన తీరు ఎట్లా ఉంటుందో నేను ఒక జర్నలిస్ట్గా గమనించాను కాబట్టి నేను ఇంతగా చెప్పగలుగుతూ ఉన్నాను. అదేవిధంగా ఉండవల్లి అరుణ్ కుమార్ పరిస్థితి ఏంటో కూడా నాకు తెలుసు. ఉండవల్లి అరుణ్ కుమార్ అతనికి రాజమండ్రి టికెట్, లోక్సభ టికెట్ వచ్చే నాటికి జేబులో 10 రూపాయలు కూడా లేని పరిస్థితుల్లో ఎంపీ టికెట్ ఇస్తే నేనేం చేసుకోవాలి అని అడిగే పరిస్థితుల్లో ఎంపీగా నిలబెట్టి డబ్బులు ఖర్చు పెట్టి ఆయన్ని పార్లమెంటుకు పంపించేదాకా రకరకాల ప్రయత్నాలు చేసిన వ్యక్తి రాజశేఖర రెడ్డి. కాబట్టి రాజశేఖర రెడ్డికి అంటే రాజకీయంగా కూడా సన్నిహితంగా ఉండటమే కాకుండా రాజశేఖర రెడ్డికి లాయల్గా ఉంటూ రాజశేఖర రెడ్డి చెప్పిన పనులన్నీ చేసే వ్యక్తి ఉండవల్లి అరుణ్ కుమార్. సోనియా గాంధీ ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు వేరే వాళ్ళు ఎవరన్నా ఆమె స్పీచ్ని తెలుగులోకి తర్జుమా చేస్తే వాళ్ళు సోనియా గాంధీకి క్లోజ్ అయిపోతారు అన్న ఉద్దేశంతో రాజశేఖర్ రెడ్డి ఉండవల్లి అరుణ్ కుమార్ని నువ్వే ట్రాన్స్లేట్ చేయి, వాళ్ళ స్పీచ్ని నువ్వే ట్రాన్స్లేట్ చెయ్యాలి అని చెప్పి ఉండవల్లి అరుణ్ కుమార్ని ప్రమోట్ చేశాడు. మధ్యలో ఈ సోనియా గాంధీ వచ్చినప్పుడు ఒక 2-3 సందర్భాల్లో రోసయ్య గారు వాటిని ట్రాన్స్లేట్ చేసినా కానీ మెల్లిగా రోసయ్య గారికి ఆ బాధ్యతల నుంచి తీసేసి ఉండవల్లి అరుణ్ కుమార్ని పెట్టుకున్నాడు. ఎందుకంటే వేరే వ్యక్తి ఎవరు కూడా సోనియా గాంధీకి పర్సనల్ టచ్లోకి దగ్గర కాకూడదు అన్న ఉద్దేశంతో ఈ 2 సంఘటనలు చెప్పిన తర్వాత ఇప్పుడు తిరుపతి లడ్డూ విషయానికి వద్దాం. తిరుపతి లడ్డూలో వాడింది నెయ్యే కాదు, అది ఒక రసాయనాల సమ్మేళనం
అనే విషయాన్ని ఉండవెల్లి అరుణ్ కుమార్ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అప్పట్లో ఈ కల్తీ జరిగిన సమయంలో తిరుమల తిరుపతి దేవస్థానాల బోర్డు చైర్మన్ గా పనిచేసిన వైవి సుబ్బారెడ్డి క్లియర్ కట్ గా ఒప్పుకున్నాడు. చాలా క్లియర్ కట్ గా చెప్పాడు కల్తీ జరిగిన మాట వాస్తవం. దానికి సంబంధించి 36 మంది నిందితుల్ని సిబిఐ సిట్ వాళ్ళు వాళ్ళ ఛార్జ్ షీట్ లో పేర్కొన్నారు. వాళ్ళకి శిక్షలు పడతాయి అని చెప్పింది ఎవరు? మీరు, నేను కాదు, వైవి సుబ్బారెడ్డి చెప్పాడు. ఈ వైవి సుబ్బారెడ్డి చెప్పిన విషయాలు కూడా ఉండవెల్లి అరుణ్ కుమార్ చూసి ఉన్నాడు, గమనించి ఉన్నాడు. గమనించనట్టు నటిస్తాడు. ఎందుకు అంటే వైవి సుబ్బారెడ్డి ఉండవెల్లి అరుణ్ కుమార్కి అత్యంత సన్నిహితుడు, కావాల్సిన వాడు. ఉండవెల్లి అరుణ్ కుమారు, నేను అప్పుడు రాజమండ్రి టికెట్ వచ్చినప్పుడు జేబులో 10 రూపాయలు లేకుండా ఉన్నాడని చెప్పా కదా, అదే సిచ్యువేషన్ వైవి సుబ్బారెడ్డి కూడా ఉండేది అప్పట్లో. బర్డ్స్ ఆఫ్ ఎ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్. అందుకని ఆ తర్వాత వైవి సుబ్బారెడ్డికి చాలా అంశాల్లో కలిసి వచ్చింది. ఉండవెల్లి అరుణ్ కుమారు డబ్బులు సంపాదించుకునే పనిలో లేడు. మాట వాస్తవం చెప్పుకోవాలి కదా. డబ్బులు సంపాదించుకునే మార్గం ఉన్నా కానీ ఉండవెల్లి అరుణ్ కుమార్ సంపాదించుకోలేదు. తన జీవితం మీద తాను గడుపుతూ వచ్చాడు. వైవి సుబ్బారెడ్డి తోటి అత్యంత సన్నిహితంగా ఉండేవాడు. వైవి సుబ్బారెడ్డి ఇంటికి వెళ్ళేవాడు, రెగ్యులర్గా వెళ్తాడు, అక్కడ టిఫిన్లు గట్రా భోజనాలు చేస్తాడు ఉండవెల్లి అరుణ్ కుమార్. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఉండవెల్లి అరుణ్ కుమార్కి మనసులో ఒకటి ఏంటి అంటే మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ అంటే గిట్టదు. అందులో చంద్రబాబు నాయుడు అంటే గిట్టదు. చంద్రబాబు నాయుడు అంటే మరి రాజశేఖర రెడ్డి ప్రభావం వల్ల, రాజకీయాల ప్రభావం వల్ల తెలియదు కానీ ఉండవెల్లి అరుణ్ కుమార్ మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగానే పనిచేసేవాడు. ఎంత వ్యతిరేకంగా ఉన్నా సరే చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత విభజిత ఆంధ్రప్రదేశ్కి మేలు జరగాలి, మనందరం కలిసి పనిచేద్దాం అరుణ్ కుమార్ అని చెప్పి ఉండవెల్లి అరుణ్ కుమార్ అంటే ఇప్పుడు నాకే తెలిసిన విషయం చంద్రబాబు నాయుడికి తెలీదా? తనని వ్యతిరేకించే ఉండవెల్లి అరుణ్ కుమార్ని కూడా పిలిచి చంద్రబాబు నాయుడు మాట్లాడాడు. ఏం చేయాలి, నువ్వు రాష్ట్ర విభజనకు సంబంధించి చాలా విషయాలు నువ్వు కూడా స్టడీ చేసావు కదా, మనం కలిసి ఈ విభజిత రాష్ట్రాన్ని బాగు చేద్దాము, నీ సలహాలు ఉంటే కూడా నాతో చెప్పు అని చెప్పి చంద్రబాబు నాయుడు అడిగాడు. పెద్ద మనిషి అయితే అన్నీ చెప్పాలి. నువ్వు పెద్ద మనిషి కాకపోతే, నీకు ఇష్టం లేకపోతే నువ్వు దూరంగా ఉండు, తప్పులేదు, చాయిస్ ఈజ్ యువర్స్. కానీ ఉండవెల్లి అరుణ్ కుమార్ ఆ తర్వాత సలహాలు ఏవి ఇవ్వకపోగా, అంటే రాష్ట్రాన్ని మెరుగుపరుచుకునేందుకు సలహాలు ఏవి ఇవ్వకపోగా, మద్యం బాటిల్ ఇట్లా ఉందని, మొత్తం ఊరూరా మద్యాన్ని పంపిణీ చేస్తున్నారని, పోలవరం కడతం ఏంటని, ఈ పోలవరం నువ్వు కట్టడం ఏంటి, కేంద్రం కట్టాలి కదా అని, ఇటువంటి ఈ సిల్లీ విషయాల్ని టేకప్ చేసి ప్రజల్లో ఒక రకమైన అనుమానాలు చంద్రబాబు ప్రభుత్వం మీద, అంటే 2014 నుంచి 2019 వరకు ఉన్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద ప్రజల్లో అనుమాన బీజాలు పడేలాగా చేశాడు ఉండవెల్లి అరుణ్ కుమార్. ఉండవెల్లి అరుణ్ కుమార్ ఒక్కడే చేశాడు. ఉండవెల్లి అరుణ్ కుమార్ ఒక్కడే తెలుగుదేశం 2019లో ఓటమికి కారణం అని చెప్పేంత అమాయకుడిని నేను కాదు. ఇది కూడా ఒక కారణం. ఉండవెల్లి అరుణ్ కుమార్ ఆ తర్వాత నువ్వు రాష్ట్ర ప్రభుత్వంలో జరిగే లోపాలని నేను చెబుతాను అన్న నిర్ణయం తీసుకున్నావు కదా. అంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొన్ని విషయాలు చెప్పిన వ్యక్తివి కదా. అంటే నువ్వు విజిల్ బ్లోయర్ లాగా పనిచేసావు. కరెక్ట్, ఐ అప్రిషియేట్ దాట్. నువ్వు 2019 నుంచి 2024 వరకు కూడా నువ్వు అదే పని చేసి ఉన్నట్టయితే నేను నిజంగా ఉండవెల్లి అరుణ్ కుమార్ యు ఆర్ ది బెస్ట్ అని ఉండేవాడిని. రాష్ట్ర సేవలేసి అనుకునేవాళ్ళు. ఎగ్జాక్ట్లీ. నువ్వు ఎన్ని తప్పులు జరిగినాయి జగన్మోహన్ రెడ్డి టైంలో ఈ మద్యం కుంభకోణం జరుగుతున్నది అన్న విషయం చాలా మందికి తెలుసు కదా. పాపులర్ బ్రాండ్లు దొరకకుండా ఆపేశారు, మ్యాక్డోవల్, సీక్రమ్స్ లాంటి బ్రాండ్లు ఆపేశారు అనే విషయం మాలాంటి వాళ్ళకే తెలిసినప్పుడు ఒక రాజకీయ నాయకుడివి నీకు తెలియకుండా ఉంటుందా? అంటే అంతకుముందు బాటిల్స్ పట్టుకుని ప్రచారం చేశాడు ఆయన. చేసిన వ్యక్తివి కదా. నీకు మద్యం ఎట్లా అమ్ముతుంది, గవర్నమెంట్ ఏంటి కథ, దానికి ఎట్లా వస్తుంది అనేది తెలుసు కదా. మరి ఆ పాలసీని నువ్వు ఏ రోజునైనా ఒక్కసారైనా ప్రశ్నించావా ఉండవెల్లి అరుణ్ కుమార్? మాట్లాడలే. ఇదే కాదు, పోలవరం ప్రాజెక్టు గురించి నీకు డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్నా, ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా జగన్మోహన్ రెడ్డి నిధులు అడక్కపోయినా, నీకు పోలవరం
ముంపు ప్రాంతాలకి R&R ప్యాకేజీ రాకపోయినా నువ్వు ఏ రోజునైనా వచ్చి జగన్మోహన్ రెడ్డి నువ్వు తప్పు చేస్తున్నావు, నీకు చంద్రబాబు నాయుడు మీద కోపం ఉంటే అది సపరేట్గా తీర్చుకో, పోలవరాన్ని ఎందుకు నాశనం చేస్తున్నావు అని అడిగావా? ఇటువంటివి ఒకటి కాదు, ఒక 1,00,000 ఉన్నాయి. నీ ప్రాంతానికి సంబంధించిన డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని ఒక ఎమ్మెల్సీ చంపేసి డెడ్ బాడీని డోర్ డెలివరీ చేస్తే అతన్ని జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టుకొని తిరుగుతుంటే నువ్వు విజిల్ బ్లోయర్గా ప్రశ్నించాలి కదా. ఇటువంటివి 1,00,000 ఉన్నాయి. ఇక ఎల్వి సుబ్రహ్మణ్యం గారి విషయం వెళ్లే ముందు జగన్మోహన్ రెడ్డి ఇంట్లో భేదాలు వచ్చి తల్లి చెల్లి బయటికి పంపించేసినప్పుడు కూడా ఈయనేం మాట్లాడాడు. మరి రాజశేఖర రెడ్డి గారి భార్య విజయమ్మ తరపున మాట్లాడి సమస్యలు పరిష్కరించే దిశగా ఆలోచన చేయాలిగా. మాట్లాడాడు. ఆయన ఏదో ఒక పుస్తకావిష్కరణ సభలో అప్పుడు వచ్చి మాత్రం విజయలక్ష్మి చాలా గొప్ప వనిత, రాజశేఖర రెడ్డికి చాలా అంటే రాజకీయంగా ఆయన ఇది చేయటానికి ఫ్యామిలీ మొత్తాన్ని ఆ బర్డెన్ని భరించింది, అది ఇదని ఏదో చెప్పాడు తప్ప ఈ విషయాల్లో జోక్యం చేసుకోవాలి. రాజశేఖర టైంలో జరిగిన అక్రమాలు కానీ దారుణాలు దోపిడీ గురించి ఎక్కడ మాట్లాడాడు. ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఆయన సర్వీసులో ఉన్నంతకాలం నిక్కచ్చిగా వ్యవహరించే వ్యక్తి. ఆయనకి ఫోకల్ పోస్ట్ ఇచ్చినా అలాగే ఉంటాడు, ఫోకల్ పోస్ట్ ఇవ్వకపోయినా అలాగే ఉంటాడు. ఎటువంటి తేడా ఏమి ఉండదు. పనితీరు ఒకే రకంగా ఉంటుంది. నాకు చిన్న డిపార్ట్మెంట్ ఇచ్చారు, నాకు పెద్ద డిపార్ట్మెంట్ ఇచ్చారు అన్న తారతమ్యం ఆయన ఎప్పుడూ చూపించేవాడు కాదు. ఆయన స్పోర్ట్స్ సెక్రటరీగా ఉన్నప్పుడు కూడా ఆయన పనితీరు బ్రహ్మాండంగా ఉండేది. ఆయన ఆఫ్రో ఏషియన్ గేమ్స్ ఆయన కండక్ట్ చేశారు. ఆయన టైంలో జరిగింది. గచ్చిబౌలి స్టేడియం ఇవన్నీ నాకు అవకాశం వచ్చింది, నేను చేస్తున్నా అన్నాడు, చేసేసాడు. అంటే స్పోర్ట్స్ అనేది చాలా చిన్న సబ్జెక్ట్ అనుకున్నాం కానీ గచ్చిబౌలి స్టేడియం అయిన తర్వాత చాలా పెద్ద సబ్జెక్ట్ అని అర్థమైంది. ఎగ్జాక్ట్లీ అట్లా చేసింది ఎల్వి సుబ్రహ్మణ్యం. ఒకటి కాదు, ఆయన తిరుమల తిరుపతి దేవస్థానం ముఖ్య కార్యనిర్వహణాధికారిగా పనిచేసిన సమయంలో ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు, ఆయన ఆగమ శాస్త్ర ప్రకారం ఏ విధంగా కైంకర్యాలు చేయాలి అన్న దగ్గర నుంచి మొత్తం అన్ని వ్యవస్థల్ని సంస్కరించిన వ్యక్తి ఎల్వి సుబ్రహ్మణ్యం. అంతకుముందు టిటిడి ఈఓగా పివిఆర్కే ప్రసాద్ గారు ఉన్నప్పుడు ఆయన ఎంత పకడ్బందీ. ఇప్పుడు మనం చూస్తున్న తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇప్పుడు పాటిస్తున్న నిబంధనలు, ఇప్పుడు మనం చూస్తున్న ఈ కార్యకలాపాలు అన్నీ కూడా మహానుభావుడు పివిఆర్కే ప్రసాద్ గారు పెట్టిన, అవి ఆయన ఇంట్రడ్యూస్ చేసిన వ్యవహారాలే. అదే ప్రకారం అంటే దాన్ని కొంతమంది చెడగొట్టారు, కానీ పివిఆర్కే ప్రసాద్ గారు తీసుకొచ్చిన సంస్కరణలే కంటిన్యూ అవుతూ ఉన్నాయి. పివిఆర్కే ప్రసాద్ గారు తీసుకొచ్చిన సంస్కరణలని ఇంకా కొంచెం మెరుగుపరిచి పటిష్టంగా అమలు చేసిన వ్యక్తి ఎల్వి సుబ్రహ్మణ్యం. అంత పట్టు ఉన్నది. నేను ఇవన్నీ ఎందుకు చెప్పాను అంటే, మహానుభావుడు పివిఆర్కే ప్రసాద్ను కూడా మనం ఎందుకు గుర్తు చేసుకున్నాము అంటే, ఇప్పుడు అపభ్రంశ విధానాలు జరుగుతున్నాయి అన్న చర్చ ఉంది కాబట్టి ఈ మహానుభావుల పేర్లు మనం గుర్తు తెచ్చుకోవాల్సిన బాధ్యత మన మీద. టీటీడీ వ్యవహారాల మీద పూర్తి పట్టు ఉన్న ఎల్వి సుబ్రహ్మణ్యానికి టీటీడీలో ఈ నెయ్యి కల్తీ అంటే అసలు నెయ్యి అన్న పదమే లేదు, కెమికల్ నెయ్యి. ఆ కెమికల్ నెయ్యి విషయంలో కరెక్ట్గా ఏం జరిగింది అని చెప్పగలిగిన వ్యక్తి ఎల్వి సుబ్రహ్మణ్యం. అంత సాధికారికంగా ఆయనకి అన్ని విషయాలు తెలుసు. జగన్మోహన్ రెడ్డి టైంలో అన్య మతస్థులు తిరుమల తిరుపతి దేవస్థానంలో పెత్తనం చేస్తున్నారు అన్న విషయాన్ని కనిపెట్టి జగన్మోహన్ రెడ్డికే చెప్పిన వ్యక్తి ఎల్వి సుబ్రహ్మణ్యం. చెప్తే జగన్మోహన్ రెడ్డి మీరు కరెక్షన్స్ చేయండి అని చెప్పటానికి బదులుగా ఎల్వి సుబ్రహ్మణ్యం గారినే అవమానకర రీతిలో చీఫ్ సెక్రటరీ పొజిషన్ నుంచి తోసేవతలు పడేశాడు పక్కకి. అంటే నువ్వేం చేయాలి? దానికి కూడా టీటీడీనే కారణం. అన్య మతస్థులు ఉన్నారు తిరుమల తిరుపతి దేవస్థానంలో అని ఆయన రిపోర్ట్ ఇచ్చి తగిన చర్యలు తీసుకోవాలి, అనుమతి ఇవ్వండి అని కోరిన తర్వాత జరిగిన పరిణామాలు ఇవన్నీ. ఆయన్ని చీఫ్ సెక్రటరీగా బయటికి పంపించటానికి కారణం వేరే ఉంది, కానీ అప్పటి నుంచి తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్యమతస్థులు ఉన్నారు అని ఆయన చెప్పినప్పటి నుంచి బీజం పడ్డది, కక్ష పెంచుకున్నాడు. అది జరిగింది. ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఆయన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేశాడు కాబట్టి, ఐఏఎస్ ఆఫీసర్ కాబట్టి, అక్కడ జరిగే విధానం తెలుసు కాబట్టి, అందులో ఉన్న లోపాలు ఎట్లా జరిగినాయో, టెండర్ నిబంధనలను ఏ విధంగా, నెయ్యి టెండర్ నిబంధనలని ఏ విధంగా మార్చారో తెలిసిన వ్యక్తి కాబట్టి ఎల్వి సుబ్రహ్మణ్యం ఆ రిపోర్టు ఛార్జ్ షీట్ మొత్తాన్ని స్టడీ చేసి, సిబిఐ సిట్ వాళ్ళు ఇచ్చిన ఛార్జ్ షీట్ మొత్తాన్ని స్టడీ చేసి
ఆయన ఒక నిర్ణయానికి వచ్చి టెండరు నిబంధనలని సడలించటం దగ్గర నుంచే కుంభకోణం మొదలైంది అన్న ఒక నిర్ణయానికి ఆయన వచ్చి ఆ కుంభకోణాన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేశారో సిబిఐ తన ఛార్జ్ షీట్లో చెప్పింది. ఇవన్నీ విషయాలు కూలంకషంగా పరిశీలించిన తర్వాత ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఈ వ్యాఖ్యలు చేశారు. ఇందులో ఇప్పుడు ఇందాక మీరు మీ ఇంట్రడక్షన్లో కూడా చెప్పారు, యానిమల్ ఫ్యాట్ లెస్ అంటే లేదు అని, రైట్ అన్నాడు సార్ అని తెలుగుగా. అని లెస్ అంటే లేదు అనే తక్కువ అనే, రైట్ అన్నాడు, లెస్ అన్నాడు. లెస్ అని అందులో ఉన్నది 10% కన్నా లెస్ ఉంటే మేము పరీక్షలో కనిపెట్టలేము అని సిఎఫ్టిఆర్ఐ చెప్పింది అనుకుందాం. 10% కన్నా తక్కువ ఉంటే మేము కనిపెట్టలేము అంటే 10% కన్నా ఎక్కువ ఉంటేనే కనిపెట్టగలము అని చెబితే అందులో యానిమల్ ఫ్యాట్ లేదు అని అర్థమా? నీకు ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఐఏఎస్ ఆఫీసర్, ఉండవెల్లి అరుణ్ కుమార్ ఒక సుప్రీంకోర్టులో ప్రాక్టీసింగ్ లాయర్ కదా, ఒకసారి ఆలోచించాల్సిన అవసరం లేదా? లెస్ అంటే లేదు అని అర్థమా, తక్కువ అని అర్థం. లెస్ అంటే లేదు అని అర్థం చెప్పిన ఉండవెల్లి అరుణ్ కుమార్కి మీకు అన్ని స్టడీ చేసి తన కామెంట్లు చేసిన ఎల్వి సుబ్రహ్మణ్యానికి తేడా చెప్పడానికే నేను వాళ్ళ పూర్వ మొత్తం కథ అంతా చెప్పింది. మీరు అంటే ఈ వీడియో చూసేవాళ్ళు కొంచెం ఏంటి రామరమ్మ గారు అడిగింది ఏంటి, సత్యమూర్తి గారు చెప్తుంది ఏంటి అనుకోకుండా ఉండటానికి ఆయన బ్యాక్గ్రౌండ్ ఈయన బ్యాక్గ్రౌండ్ చెప్పిన కారణం అది. ఇంత స్థాయిలో నీకు ఛార్జ్ షీట్లో నీకు 20వ పేజీలో లేదు అంటే అసలు 20వ పేజీలో ఆ టాపికే లేదు. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, నీకు ఉండవెల్లి అరుణ్ కుమార్ చెప్పిన 20వ పేజీలో అసలు కల్తీ విషయమే లేదు. కల్తీ విషయం 35వ పేజీలో మొట్టమొదటిసారి వచ్చింది. 35 పేజీ చదివావా ఉండవెల్లి అరుణ్ కుమార్? 35 పేజీలో ఏముంది? అది తప్ప అన్ని పేజీలు చదివి ఉంటాడు ఆయన. ఎన్డీటీవీ రిపోర్ట్ గురించి 35వ పేజీలో ఉంది. కంక్లూజన్లో ఏముంది? కంక్లూజన్లో ఏమున్నది? రిపోర్ట్లో సిబిఐ ఛార్జ్ షీట్లో కంక్లూజన్ పేజీలో ఇందులో యానిమల్ ఫ్యాట్ ఈ ప్లాంట్ సంబంధమైన వృక్ష సంబంధమైనవి జంతు సంబంధమైనవి ఫిష్ ఆయిల్ ఇవన్నీ కలపలేదు అన్న నిర్ధారణకి రాలేము అని చెప్పింది. అంటే ఇన్ నట్షల్ చెప్పాలి అని నువ్వు 20వ పేజీ వరకే చదివి తీర్పెట్ట చెబుతావు. నువ్వు మేధావి అన్న ముసుగులో నువ్వు రకరకాల కార్యక్రమాలు చేస్తున్నావు, చేసుకో. ప్రచారం చేస్తున్నావు, చేసుకో. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు మాట కూడా మాట్లాడలేదు, నోరు మూసుకొని ఉండు. జగన్మోహన్ రెడ్డి అంటే అందరికీ భయమే, పెద్ద పెద్దోళ్లే భయపడ్డారు. నువ్వు ఉండవెల్లి అరుణ్ కుమార్ లాంటి వాడివి, నువ్వు భయపడటంలో పెద్ద విశేషం ఏముంది? నీకు భయం ఉంది కదా జగన్మోహన్ రెడ్డి అంటే, గమ్మునుండు. అంతేకాని జగన్మోహన్ రెడ్డి చేసిన అకృత్యాల్ని నువ్వు సపోర్ట్ చేస్తాను అంటే సభ్య సమాజం ఒప్పుకోదు. నువ్వు వెళ్ళింది ఎందుకు వెళ్ళావు? అసలు నువ్వు బయటకు వచ్చింది ఎందుకు? నువ్వు బయటకు వచ్చింది నువ్వేదైనా వెంకటేశ్వరం గుడికి వెళ్ళటానికి వచ్చావా? నువ్వు వెళ్ళింది ఒక బూతులు మాట్లాడే వ్యక్తిని జైల్లో ఉంటే పరామర్శించడానికి వెళ్ళావు. ఏం బూతులు మాట్లాడాడో తెలుసా? అవే బూతులు ఆ రోజున అంబటి రాంబాబు మాట్లాడిన బూతులు నీ పట్ల ఎవరైనా మాట్లాడితే నీ రియాక్షన్ ఎట్లా ఉంటుంది ఉండవెల్లి అరుణ్ కుమార్? అవే బూతులు. నేను వేరే బూతులు కూడా వద్దు. అంబటి రాంబాబు వాడిన పదజాలంలో చంద్రబాబు పేరు తీసేసి ఉండవెల్లి అరుణ్ కుమార్ పేరు పెడితే ఉండవెల్లి అరుణ్ కుమార్ రియాక్షన్ ఎట్లా ఉంటుంది? బీపీ పెంచుకుని చెవట్లు కక్కునేవాడు. యాక్సెప్ట్ చేస్తావా? నువ్వు యాక్సెప్ట్ చేస్తావేమో నాకు తెలియదు. పైగా ఇంకొక అసలు ఎంత ఉండవెల్లి అరుణ్ కుమార్ చెప్పిన దాంట్లో మిస్లీడింగ్ ఏంటి అంటే, టోటల్ మిస్లీడింగ్ ఏంటి అంటే, రిపోర్టులో ఇలా ఉన్నది, మరి చంద్రబాబు నాయుడికి ఏ అధికారి బ్రీఫింగ్ ఇచ్చాడో చంద్రబాబు నాయుడిని మిస్లీడ్ చేశాడు అని చెప్తున్నాడు. ఇది ఎంత మిస్లీడింగ్ అంటే చంద్రబాబు నాయుడు మిస్లీడ్ అయ్యే మనిషి. చంద్రబాబు నాయుడు చదవకుండా, ఆ ఛార్జ్షీట్ చదవకుండా ఎవరో చెబితే కామెంట్ చేస్తున్నాడు అని చంద్రబాబు నాయుడు క్యారెక్టర్ మీద కూడా ఒక విషబీజాలు నాటే ప్రయత్నాన్ని ఉండవెల్లి అరుణ్ కుమార్ చేశాడు. ఇది స్ట్రాంగ్లీ అబ్జెక్ట్ చేయాల్సిన పాయింట్. చంద్రబాబు నాయుడుకి ఈ ఛార్జ్ షీట్ విషయంలో ఆయన రాంగని చెప్పాడు. ఇంకొక పాయింట్, జగన్మోహన్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఏబిఎన్ రిపోర్టర్ని కానీ, TV5 రిపోర్టర్ని కానీ, ఆంధ్రజ్యోతి రిపోర్టర్ని కానీ, ఈనాడు రిపోర్టర్ని కానీ ఏ రోజునన్నా ఎలవ్ చేశారా కనుక్కున్నావా ఉండవెల్లి అరుణ్ కుమార్? చంద్రబాబు నాయుడు ప్రతి ప్రెస్ కాన్ఫరెన్స్ కి ప్రతి మీటింగ్ కి సాక్షి రిపోర్టర్ వస్తున్నాడు. ఇది ఎప్పుడన్నా అప్రిషియేట్ చేసావా ఉండవెల్లి అరుణ్ కుమార్? జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఎవరిని రానివ్వలేదు, కానీ చంద్రబాబు నాయుడు సాక్షి రిపోర్టర్ని రాణిస్తున్నాడు కదా. ప్రెస్ కాన్ఫరెన్స్ లోకి వచ్చిన సాక్షి రిపోర్టరు
ఏమడుగుతున్నాడు? చంద్రబాబు నాయుడిని అంటే రాష్ట్ర ముఖ్యమంత్రిని ఇరిటేట్ చేసే విధంగా క్వశ్చన్లు అడుగుతూ ఉంటే క్వశ్చన్ అడుగుతాడు, ఆయన గట్టిగా సమాధానం చెబితే ఉండవెల్లి అరుణ్ కుమార్ ఏమంటున్నాడు తెలుసా? మీ రిపోర్టర్లను కూడా చంద్రబాబు బెదిరిస్తున్నాడయా అని చెప్తున్నాడు, విచ్ ఇస్ మిస్లీడింగ్. ఉండవెల్లి అరుణ్ కుమార్, నువ్వు చెబితే ఫ్యాక్ట్స్ చెప్పాలి, పబ్లిక్ ని మిస్లీడ్ చేసే రిప్రజెంటేషన్ చేయకూడదు. ఇంకొకటి ఏంటో తెలుసా? ఇదే చంద్రబాబు నాయుడు విశాఖ ఉక్కు గురించి ప్యాకేజీ వచ్చింది, అది ప్రాఫిట్లో రాబోతున్నది అని చెబితే అదే మీటింగ్లో పార్టిసిపేట్ చేసిన సాక్షి రిపోర్టరు అడ్డమైన క్వశ్చన్లు అడిగితే విశాఖ ఉక్కుని ప్రైవేట్ పరం చెయ్యం, ఇవన్నీ జరిగినాయి. 3వ బ్లాస్ట్ ఫర్నేస్ కూడా ఓపెన్ చేసిన తర్వాత ఈ సాక్షి రిపోర్టర్ అడిగేది ఏంటో తెలుసా? విశాఖ ఉక్కుని ప్రైవేట్ పరం చెయ్యము అని చెప్పి హామీ ఇవ్వగలుగుతారా అని అడిగాడు. ఎవరికైనా కోపం రాదా? ఇన్ని 3వ బ్లాస్ట్ ఫర్నేస్ కూడా ఓపెన్ చేసి ప్రొడక్షన్ ఫుల్ లెంగ్త్ లో జరుగుతూ ఉంటే కేంద్ర ప్రభుత్వం 12,000 కోట్లు ఇచ్చి, రాష్ట్ర ప్రభుత్వం 2,000 కోట్లు ఇచ్చి కరెంటు బాకీలు, ఆ బాకీలు, ఈ బాకీలన్నీ మాఫీ చేసి ఇంత ప్రయత్నం చేసి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పి ఒక పెద్ద ప్రయత్నం చేసి విశాఖ ఉక్కుని నిలబెడితే సాక్షి రిపోర్టర్ ఆ క్వశ్చన్ అడిగితే గట్టిగా సమాధానం చెప్పాడు చంద్రబాబు నాయుడు. అంతవరకు కట్ చేసి చంద్రబాబు నాయుడు బుకాయిస్తున్నాడు, బెదిరిస్తున్నాడు అని చెప్పి ప్రైవేటీకరణ నిలదీస్తే చంద్రబాబు నాయుడు మండిపడుతున్నాడని ప్రచారం చేసిన సాక్షి పొలిటికల్ పేపర్, ఆ సాక్షి పేపర్కి అదే రిప్లికాలో చెప్పిన ఉండవెల్లి అరుణ్ కుమార్కి ఏమన్నా తేడా ఉందా? అందుకని అన్నీ స్టడీ చేసిన ఐఏఎస్ అధికారి ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఆయన చెప్పిన ఫైండింగ్స్ మనం వాల్యూ ఇవ్వాల్సినవి. ఉండవెల్లి అరుణ్ కుమార్ అనే ఒక జగన్మోహన్ రెడ్డికి భయపడే వ్యక్తి, వైవి సుబ్బారెడ్డికి చాలా సన్నిహితంగా ఉన్న వ్యక్తి, రాజశేఖర్ రెడ్డి ఆత్మ, అటువంటి పక్షపాత పూరిత వ్యక్తి చేసిన కామెంట్లకి రెండిటికి అసలు మనం ముడిపెట్టాల్సిన అవసరమే లేదు. ఉండవెల్లి అరుణ్ కుమార్ ఇప్పటికైనా తన తప్పు తెలుసుకోవాలి. రిపోర్ట్ మొత్తం చదివి నువ్వు ఒక అడ్వకేట్గా నువ్వు రిప్రజెంట్ చేయాలి, అంతే తప్ప హిందూ ధర్మాన్ని పలుచన చేస్తూ హిందూ ధర్మాన్ని నీచంగా చిత్రీకరిస్తూ నువ్వు మాట్లాడే మాటలు, నీకు బీజేపీ మీద, ఆర్ఎస్ఎస్ మీద, విశ్వ హిందూ పరిషత్ మీద నీకు కోపం ఉంటే ఉండొచ్చు. ఎందుకంటే నువ్వు కాంగ్రెస్ వాదివి కాబట్టి, నువ్వు రాహుల్ గాంధీ అడుగుజాడల్లో నడిచే వ్యక్తివి కాబట్టి నీకు ఖచ్చితంగా బీజేపీ మీద, విశ్వ హిందూ పరిషత్ మీద, ఆర్ఎస్ఎస్ మీద కోపం ఉండవచ్చు. వాళ్ళ మీద ఉంటే ఉండవచ్చు సార్. సమాజం మీద, హిందూ మతం మీద, హిందూ సమాజం మీద కూడా కోపం వెలగొస్తున్నాడు కదా ఇప్పుడు ఆయన. ఎగ్జాక్ట్లీ నేను అడుగుతున్న క్వశ్చన్ ఉండవెల్లి అరుణ్ కుమార్ కొంచెం కామన్ సెన్స్ తోటి ఆలోచించి మాట్లాడాలి. నిజాన్ని నిర్భయంగా చెప్పిన ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని అభినందించాలి. ఉండవెల్లి అరుణ్ కుమార్ చెప్పిన వ్యాఖ్యల్ని ఖచ్చితంగా నిరసించాలి. మహాపాపం చేసిన జగన్మోహన్ రెడ్డిని సమర్థించుకుంటూ ఉండవెల్లి చేసిన వ్యాఖ్యల్ని తూర్పారబడుతూ టీటీడీ వ్యవస్థల్ని అవపోసాన పట్టిన, అక్కడ జరిగిన అన్యాయాలని ఎత్తి చూపిన ఎల్వి సుబ్రహ్మణ్యం గారి వ్యాఖ్యల్ని, జగన్మోహన్ రెడ్డి పరిపాలన తీరుని విమర్శించిన మాజీ సిఎస్ గారి వ్యాఖ్యల్ని అద్భుతంగా విశ్లేషించిన సత్యమూర్తి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.